తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచలింగాల నాగరాజ్కు హోళగుంద మండలం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ మండల నాయకులు స్థానిక బస్టాండ్లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాజీ మేయర్ శశికళ, కృష్ణమోహన్, టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్, నందమూరి అభిమానులు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న 40 రోజుల్లో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలనే సదుద్దేశంతో బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల్లో ఎన్నో కులాలను కూడా ఏనాడు చట్టసభలకు నోచుకున్నటువంటి ఈ కురవ కులానికి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ పంచలింగాల నాగరాజు గారికి టికెట్ ఇచ్చేందుకు ఈ హొలగుంద టెంపుల్ సాక్షిగా ఈ టెంపుల్ ఆవరణలో సిద్ధేశ్వర స్వామి ఆధ్వర్యంలో నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ కలిపి నా గెలుపుని మీ గెలుపుగా తీసుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరొక్కసారి వేడుకుంటున్నాను. అలాగే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోనే అతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉందంటే కర్నూలు పార్లమెంటే. 25 పార్లమెంట్ స్థానాలకెల్లా లిస్ట్ తీసుకుంటే అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం కూడా మన కర్నూలు పార్లమెంటే. 20,16,000 జనాభా కలిగి ఉంటే కూడా ఏ ఒక్క ఎకరా కూడా సాగునీరు లేకుండా 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చేది కూడా ఎక్కడ ఒక చెక్ డ్యామ్ కానీ ఒక డ్యామ్ కానీ లేదు, మనకు ఒక ఎల్ఎల్సి తప్ప మనకు ఏమాత్రం లేదు. కాబట్టి నేను వచ్చిన తక్షణమే ఈ ప్రాంతానికి వేదవతి ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ చొరవ తీసుకొని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడానికి నా మొదటి పనిగా కంకణం కట్టుకొని నేను తిరుగుతాను. డే 1 నుంచి నాకు ఇచ్చే ఆ చట్టసభల్లో 5 సంవత్సరాలు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని నాకు మొదటి సంకల్పం నాకు అదే. ఆ తదనంతరం ఈ ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి ఏ విధంగా అయితే పరిశ్రమలు ఏ పరిశ్రమ అయితే అనుకూలంగా ఉంటుందో పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని నిరుద్యోగులకు కూడా అవకాశం కలిగే విధంగా పారిశ్రామికంగా డెవలప్ చేయడానికి కూడా నా వంతు పాత్ర అమోఘంగా పోయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే సోదరులారా, ఇంకా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు అందరూ చూసినారు. మరొకసారి మోసపోకుండా ఈసారి ఏది ఏమైనా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ జోడు గురాల్లాగా పరిగెత్తించేటువంటి నాయకుడు, సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ను అఖండ మెజార్టీతో అన్ని అసెంబ్లీ స్థానాలను ఈ మెజార్టీతో గెలిపించి ఆయన యొక్క రుణాన్ని మనం తెంపుకొని మన బడుగు బలహీన వర్గాల యొక్క ఈ పార్లమెంట్ స్థానాన్ని ఆయనకు అంకితం ఇవ్వాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.